ఫిరాయింపుల ముచ్చట పొలిటికల్ గా ఎలాంటి ఫిరంగులు పేలుస్తుందా అనేదే ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్. ఆ విషయం పక్కన పెడితే అక్కడ మాత్రం అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట ఈ అంశం. జంపింగ్ జపాంగ్ తో జతకట్టే ప్రసక్తే లేదు అంటున్నారు ఆ సీనియర్ వృద్ధ నేత. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ఉండటంతో అక్కడ ఎపిసోడ్ అంతకంతకు ఆసక్తి రేపుతూనే ఉంది. ఇటీవలే మంత్రులు వచ్చినా కీలక నాయకులు వచ్చినా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ పబ్లిక్ గా నిలదీస్తూ అగ్గిరాజేస్తున్నారట. ఇంతకీ ఎవరా నేత, ఎందుకు ఆ నిలదీత? జగిత్యాలలో జగడం ఆగదా? సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి. ఎక్కే వేదిక దిగే వేదిక, ఈ రచ్చ ఇంకెన్నాళ్ళు? అంతకంతకు పెరుగుతున్న నిరసనలు. విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది జగిత్యాల కాంగ్రెస్ లో నేతల పరిస్థితి. అసలు అధికారంలోకి వచ్చామన్న ఆనందమే అక్కడి హస్తం నేతల ముఖాల్లో కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులేనని తెలుస్తోంది. ఇక్కడ పార్టీ ఓడినా గెలిచినా పెద్ద దిక్కుగా ఉంటున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి 2023 ఎన్నికల్లోనూ పరాభవమే ఎదురుకాగా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ఇక అంతా హ్యాపీనెస్ అనుకున్న వేళ ఫిరాయింపుల పర్వానికి తెరలేవడంతో జగిత్యాల కాంగ్రెస్ జగడాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఇక్కడ వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ జీవన్ రెడ్డిపై విజయం సాధిస్తున్న సంజయ్ కుమార్ అధికారం చేతులు మారగానే కండువా మార్చేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా కాంగ్రెస్ పంచన చేరారు. అయితే తనపై పోటీ చేసి గెలిచిన సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించే ఆసక్తే లేదంటున్నారు జీవన్ రెడ్డి. తనపై గెలిచారన్న దానికంటే అసలు ఇతర పార్టీ తరపున గెలిచిన వారిని కాంగ్రెస్ లోకి ఎలా తీసుకుంటారన్నదే మొదటి నుంచి జీవన్ రెడ్డి వ్యక్తం చేస్తున్న అభ్యంతరం. అయితే ఇప్పటికీ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డికి సర్ది చెప్పి సంజయ్ కి కండువా కప్పిన పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సంజయ్ కుమార్ ని టార్గెట్ చేస్తున్న జీవన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయనతో కలిసి నడిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా తన నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. చానాళ్లు ఓపిగ్గా ఉన్న సంజయ్ సైతం జీవన్ రెడ్డిపై రివర్స్ కౌంటర్లు వేయడం మొదలెట్టడంతో వ్యవహారం పీక్స్ కు వెళ్లిపోయింది. మొత్తానికి జగిత్యాల కాంగ్రెస్ లో జగడాల ఎపిసోడ్ అలా మొదలై ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. పట్టు వదలని విక్రమార్కుల్లా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా తమ ప్రాంతానికి అన్యాయం జరిగింది అంటూ గళం విప్పుతున్నారు. ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా అదే దారిలో ముందుకు వెళుతున్నారు. దీంతో జగిత్యాల వ్యవహారాలు కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారిపోయాయి. ఈ అంశంలో మౌనమే సమాధానంగా ఉండిపోతున్నారు పార్టీ పెద్దలు. అంతా సెట్ అవుతుందిలే, వాళ్లే మెల్లగా కలిసిపోతారులే అనుకుని పార్టీ పెద్దలు కామ్ గా ఉండిపోతున్నప్పటికీ పరిస్థితి అంతకంతకు ముదురుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పరిస్థితి హస్తం చేజారిపోతోంది. బుజ్జగింపుల తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న జీవన్ రెడ్డి మళ్లీ రెచ్చిపోతున్నారు. వేదిక ఏదైనా సరే అటు అధిష్టానంతో పాటు ఇటు సంజయ్ కుమార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరి దాదాపు ఏడాదిన్నరైంది. అయినా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. మంటలు పెరగడమే తప్ప మాటామంతి అస్సలే లేదు. ఎవరైనా కాంగ్రెస్ పెద్దలు జగిత్యాలకు వస్తే ఖచ్చితంగా సంజయ్ అంశాన్ని లేవనెత్తుతున్నారు జీవన్ రెడ్డి. దీంతో మంత్రులతో సహా కీలక నేతలు జగిత్యాల అంటే నై అనే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల చొప్పదండి నియోజకవర్గానికి వచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు జీవన్ రెడ్డి సెగ గట్టిగానే తగిలింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షితో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మహేష్ కుమార్ సభ ముగించుకుని వెళుతున్న సందర్భంలో జీవన్ రెడ్డి తన అనుచరులతో అడ్డొచ్చారు. అక్కడే జగిత్యాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. అధికార పార్టీ నాయకులమైన స్థానికంగా తమకి ఒక్క పని కూడా జరగడం లేదని, అంతా సంజయ్ కుమార్ పెత్తనం నడుస్తోందని ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి. మీరు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు గాని ఇక్కడ సీటు చోరీ జరిగిందంటూ మహేష్ గౌడ్ కి షాకింగ్ కౌంటర్ ఇచ్చారట మాజీ మంత్రి. జగిత్యాలలో అసలు సిసలు కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందంటూ జీవన్ రెడ్డి వర్గం ఆందోళనకు దిగడంతో అవాక్ కావడం పీసీసీ అధ్యక్షుడి వంతైందట. ఏ వేదిక దొరికినా జగిత్యాల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నమాట. దీంతో ఆ నియోజకవర్గానికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు 1-2 సార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు జీవన్ రెడ్డి ఇటు సంజయ్ కుమార్ ఎవరి వాదనకు సపోర్ట్ ఇవ్వాలో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య విభేదాలు గ్రూపులు పెరిగిపోయిన జగిత్యాల కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఎటు దారి తీస్తాయా అన్నదే హస్తం పెద్దలకు అంతు చిక్కడం లేదు.